హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. నిజంగా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఇంత వేడికి చల్లగా ఏదైనా తింటే ప్రాణం లేచొచ్చినట్లుగా ఉంటుంది కదా. పిల్లలు పెద్దలు అందరూ చల్లగా ఇష్టపడేది ఏంటి? ఐస్ క్రీమ్స్ కదా. మరి ఐస్ క్రీమ్స్ మ్యాంగో సీజన్ కదా. మ్యాంగోతో టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఐస్ క్రీమ్స్ బయట కొంటే ప్రిజర్వేటివ్స్ ఎక్కువ కలుపుతారు. అలా కాకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని ఈ సమ్మర్ని పిల్లలు పెద్దలు అందరూ చల్లగా ఎంజాయ్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఉన్న వాటితోనే మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి చూడండి, వీడియో చేస్తుంటేనే అసలు చెమటలు కారిపోతున్నాయి, అంత వేడిగా ఉంది. మరి ఇంత వేడికి ఈ ఐస్ క్రీమ్ తినాలి కదా. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ 2 బాగా పండిన మామిడి పళ్ళని తీసుకున్నాను. ఇవి స్వీట్ చాలా బాగుంటాయి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోకి 1/2 లీటర్ పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ మామూలు పాలే వాడుతున్నానండి, ప్యాకెట్ పాలైనా వాడుకోవచ్చు. పాలు సగం అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. బౌల్లోకి కొద్దిగా పాలు తీసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు మిల్క్ పౌడర్ అనే వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను కాబట్టి పాలల్లో మిక్స్ చేస్తున్నాను. పాలలోనే మిక్స్ చేయాలనేది ఏం లేదు, నీళ్ళలో అయినా మిక్స్ చేసేసుకోవచ్చు. పాలు అయితే మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా చక్కెర వేసేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్వీట్ ఉంటాయి కాబట్టి చక్కెర కొంచెం తక్కువగానే వేసుకోండి. మరీ అన్నీ ఎక్కువగా అయిపోతే ఓవర్ స్వీట్ అయిపోతుంది కదా. పాలు కొంచెం చిక్కబడ్డాయి చూడండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. కార్న్ఫ్లోర్ మిక్స్ చేసే ముందు మళ్ళీ ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే అంత కిందికి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి, తొందరగా చిక్కగా అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూడండి, అప్పుడే చిక్కగా అవుతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పాలు కూడా కొంచెం చిక్కగా ఉంటాయి కాబట్టి తొందరగా చిక్కబడతాయి. కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఇది కొంచెం దగ్గరగా వస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం లూజ్గా ఉందనుకోండి ఐస్ క్రీమ్ కూడా తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకుందాము. కలుపుతూ ఉండాలి అడగంటకుండా. కారిపోతున్నాయి అసలు. అంత బాగా దగ్గరగా వచ్చిందండి. క్రీమీ టెక్చర్ లాగా వస్తుంది అనమాట. ఇట్లా క్రీమీ టెక్చర్ ఉన్న ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత చిక్కగా అవ్వాలి, అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి. అది చల్లారేలోగా ఈ మ్యాంగోని ముక్కలుగా కట్ చేసుకుందాం. మ్యాంగో కట్ చేసి పెట్టేసుకున్నాను. చూసారా ఎంత మంచి కలర్ ఉన్నాయి కదా. ఈ కలర్ ఉంటే స్వీట్ చాలా బాగుంటాయి. చూసారా అంతా చల్లారిపోయింది, బాగా దగ్గరగా వచ్చేసి చూడండి. అంత క్రీమ్ లాగా కనిపిస్తుంది కదా, మలాయ్ లాగా ఉంది కదా చూడడానికి. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇందులోకి మ్యాంగో ముక్కల్ని యాడ్ చేసుకుందాము. అన్నీ వేసేయకుండా కొన్ని ముక్కల్ని అలాగే పెట్టేసుకోండి, చివరిలో వేసేసుకోవచ్చు. ఇలా కొన్ని ముక్కలు సైడ్కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్సీకి వేసేసుకుందాము, బాగా ఫైన్ జ్యూసీ లాగా అయ్యేలాగా. చూడండి ఇలా రావాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఇలా ఒక 8 కంటైనర్లోకి యాడ్ చేసేసుకున్నాం. కొన్ని ముక్కలు సైడ్కి పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా చేస్తే మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. మా అమ్మాయి వచ్చేసింది కదా, ఇంకా తనకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలి. ఇంకా
ఇలా మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఒక మినిమం 7 to 8 hours పెట్టేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. 8 hours తర్వాత అయితే ఫ్రిడ్జ్లో నుండి తీసాను. మా అమ్మాయి నిన్న కొంచెం ఇలా తినేసి చూడండి, ఇంకా అవ్వకనే. ఇదంటే అంత ఇష్టం అన్నమాట. చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగా వస్తుంది. చూసారా ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. నిజంగా చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారనుకోండి, లేదా మీకే తినాలనిపించింది అనుకోండి, బయట తీసుకోకుండా ఇంట్లోనే ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది, హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీకు కావాలంటే దీనిపైన మళ్ళీ మ్యాంగోస్ చిన్న స్లైసెస్ వేసుకోవచ్చు. వీటిపైన మీకు నచ్చిన మళ్ళీ గార్నిష్ చేసేసుకొని మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది, సూపర్ టేస్టీగా ఉంటుంది. మా అమ్మాయికి అయితే ఇది చాలా చాలా ఇష్టం అండి, అందుకే రాగానే ఫస్ట్ ఇదే ప్రిపేర్ చేసేసాను. ఐస్ క్రీమ్ని ఇంత కలర్ఫుల్గా చూస్తూ ఉంటే మరి ఆలస్యం చేయగలమా? అస్సలు లేదు కదండి. లేట్ చేయకుండా వెంటనే టేస్ట్ చేసేద్దాం. సూపర్ అంటే సూపర్గా ఉంది, అసలు చాలా చాలా బాగుంది. ఇలా స్టార్ట్ చేసామంటే ఇంక అస్సలు ఆగదు. ఐస్ క్రీమ్ మాత్రం చాలా చాలా బాగుందండి. స్వీట్ కూడా ఎక్కువ లేకోకుండా మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చండి. నాకైతే స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉండదు. బయట తినే ఐస్ క్రీమ్లో షుగర్ చాలా ఎక్కువ వేస్తారు కదా, మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా. నాకు స్వీట్స్లో కానీ ఇలాంటి వాటిలో షుగర్ కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది, మైల్డ్గా ఉండాలన్నమాట, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఒక్కసారైనా ప్రిపేర్ చేసి పిల్లలు మీరు ఎంజాయ్ చేయండి సమ్మర్ని. చాలా వేడిగా ఉంది కదా, మరి ఎంత వేడికి ఇలా చల్లగా ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. మరి మీకు నచ్చిందా? చాలా ఈజీ కదా. వెంటనే ప్రిపేర్ చేసేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేయండి. నచ్చినట్లయితే వీడియో ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. అలాగే హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకొక మంచి టేస్టీ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.